జమ్మూ కట్రాలో ఉన్నటువంటి వైష్ణోదేవి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళబోతున్నాము. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైష్ణోదేవి అమ్మవారి యొక్క ఆలయ దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా మనం కట్రా అనే ప్రదేశానికి చేరుకోవాలి. అక్కడ నుంచి 14 కిలోమీటర్లు నడుచుకుంటూ కానీ లేదా గుర్రాల మీద హెలికాప్టర్ ద్వారా అమ్మవారి యొక్క గుహకి చేరుకోవాలి. అమ్మవారు త్రికూటాచల అనే పర్వతంలో ఒక గుహ లోపల వెలసి ఉన్నది. ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. జమ్మూలో మన నార్మల్ సిమ్స్ పనిచేయవు, పోస్ట్ పెయిడ్ సిమ్ ఉండాలి లేదా అక్కడైనా దొరుకుతుంది. రూమ్ చెక్ ఇన్ అవుదామంటే త్రికూట భవన్కి వెళ్ళి ప్రింట్అవుట్ అడిగారు. మళ్ళీ గల్లీలో తిరిగి ప్రింట్అవుట్ తీసుకున్నాం. అది కూడా ఎంత చిన్నగా వచ్చిందో, ఇంకా తప్పదు. అదేమో స్క్రీన్ షాట్ పెద్దగా ఉంది, పేపర్ ఏమో చిన్నగా అయిపోయింది. అందుకని చిన్న చిన్న అక్షరాలతో వచ్చింది. ఇప్పుడు వెళ్ళి అది చూపించి చెక్ ఇన్ అయ్యి స్నానం చేసి ఆ సామాన్లు క్లాక్ రూమ్లో పడేసి పైకి వెళ్ళాలి. చాలా పెద్ద ప్రాసెస్సే ఉంది. అమ్మవారి దర్శనానికి ఆ మాత్రం కష్టపడకపోతే ఎట్లా చెప్పండి. మొత్తానికి రూమ్ దొరికింది, అమ్మయ్య. కట్రాకి చేరుకున్న తర్వాత మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ లేదా అక్కడ స్టే చేయడానికి కానీ మాతా ష్రైన్ బోర్డు వారి కొన్ని వసతులు ఉన్నాయి. ఇందులో కేవలం డార్మిటరీ 150 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. అందులో చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. హాట్ వాటర్ అన్నీ కూడా ఉంటాయి స్నానం చేయడానికి అన్నిటికీ కూడా. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ అయ్యి సామాన్లు తీసుకుని కింద క్లాక్ రూమ్లో పెట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఒకసారి చూడండి, డార్మిటరీ చాలా బాగుంది. త్రికూట భవన్ కింద అమ్మవారి టెంపుల్, మెయింటైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ వైష్ణోదేవి యాత్రకి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, ఆన్లైన్ ద్వారా కానీ లేదా ఈ టెంపుల్ కట్రా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి చాలా చోట్ల RFID కార్డ్స్ అని ఇస్తారు. ఆ కార్డు ఉంటేనే మనకి లోపలికి ఎలవ చేస్తారు. అదేం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన ఆధార్ కార్డ్ ఆన్లైన్లో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డ్ అని చెప్పి వెబ్సైట్ కానీ లేదా యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి మనం లాగిన్ చేసుకుని అందులో ఎంతమంది దర్శనానికి వస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఇస్తే మనకి ఒక యాత్రి పరిచయం అని ఒకటి వస్తుంది. అది డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఇక్కడికి వచ్చాక మనం అది వాళ్ళకి చూపిస్తే ఇట్లాంటి కార్డు వాళ్ళు ఇస్తారు. లేదా మనం ఆన్లైన్ చేయకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆధార్ కార్డు లేదా మనం ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినా సరే ఇట్లాంటి కార్డు ఇస్తారు. ఈ కార్డు ఉంటేనే మనకి లోపలికి ఎంట్రీ కార్డు కింద దర్శనానికి కాదు, జస్ట్ కట్రా నుంచి మనకి బాన్గంగా చెక్ పోస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ బాన్గంగా చెక్ పోస్ట్ దగ్గర ఈ కార్డు చూసి మనల్ని అలౌ చేస్తారు. అంతే. అక్కడి నుంచి మళ్ళీ మనం రిటర్న్ బాన్గంగా చెక్ పోస్ట్ నుంచి వెళ్ళేంత వరకు ఈ కార్డు మనతో ఉంటే మన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. అంటే ఇందులో అంటే వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఈ కార్డు నెంబర్ బట్టి. ఇక్కడ కార్డు నెంబర్ కనిపిస్తుంది చూసారా, దీన్ని బట్టి ఇది రిటర్న్ వెళ్తున్నప్పుడు మనం చెక్ పోస్ట్లో ఇచ్చేయాలి. యాత్రి పరిచి తీసుకోవడానికి వెళ్తున్నాము, అది ఉంటేనే ఎంట్రీ. అయిపోయింది. ఇది ఉంటే కానీ మనకి బాంగంగా చెక్ పోస్ట్లో ఎలో చేయరు. ఇది మెడలో వేసుకొని ఉండాలి. చలో మాతా దర్శన్. అమ్మవారి దర్శనానికి వెళ్తూ బ్యాగ్ తీసుకున్నాము, సిమ్ కూడా తీసేసుకున్నాం. ఒక 15 మినిట్స్లో యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం బాన్గంగా చెక్ పోస్ట్కి అయితే వెళ్తున్నాం. బాన్గంగా చెక్ పోస్ట్లో మనం చిన్న సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అది చేసుకుని లోపలికి అయితే వచ్చేసాం. ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళే రూటు. పలండి. చెక్ పోస్ట్ దాటిన తర్వాత గుర్రం తీసుకున్నాము. గుర్రం ద్వారా భవన్కి వెళ్తున్నాము. మాకు 1250 రూపాయలు తీసుకున్నాడు ఒక్కొక్క గుర్రానికి. అయితే గుర్రం ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. హెలికాప్టర్ అయితే అప్పటికప్పుడు దొరకదు, ఆన్లైన్ ముందే తీసుకోవాలి. మాకు టైం లేకపోవడంతో హెలికాప్టర్ చేసుకోవడానికి అవ్వలేదు. మేము గుర్రం మీదే దర్శనానికి వెళ్ళాం. జై మాతాది, హర్ హర్ మహాదేవ్. గుర్రం నుంచి వెళ్తున్నాము. జై మాతాది.
జై మాతాది, హర హర్ మహాదేవ్. వచ్చింది మంచి పీక్ జనవరి హిమాలయాలకి, అందులోనూ అమ్మవారి టెంపుల్ దగ్గర మంచు కూడా పడుతుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎండ, విపరీతమైన ఎండ. అసలు చూడండి ఎంత ఎండ అంటే సమ్మర్లా ఉంది. మరి సమ్మర్లో ఎలా ఉంటుందో తెలియదు. మరి పైన ఏమైనా చలి ఉంటుందేమో, రాత్రి ఎక్స్పెక్ట్ చేయాలి. మంచు ఉంటుంది అనుకున్నాము, ప్రస్తుతానికి అయితే మంచు కాదు కదా, కనీసం చలి కూడా లేదు. స్వెటర్ కూడా తీసేసాను నేను. ఈ షర్ట్ కూడా చాలా ఉక్కపోస్తుంది. చూద్దాం పైకి వెళ్ళాక ఏమైనా చలి ఉంటుందేమో. సూపర్ సూపర్ వ్యూ అసలు. చాలా బాగుంది లొకేషన్ అంటే. పైకి వచ్చాక కొంచెం చల్లగా లేస్తుంది. ఇందాక నుంచి చల్లేదు అనుకున్నాం కానీ ఇంత ఎండగా ఉన్నా సరే చల్లగాలి అయితే వీస్తుంది. ప్రస్తుతానికి అయితే చల్లగాలి వీస్తే భలే చల్లగా బాగుంది. గుర్రం దిగి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి రాగానే మొత్తం క్లైమేట్ మారిపోయింది. మరి చలి మనకు కావాలని ఎక్స్పెక్ట్ చేసాము. ఇగో కప్పేసుకోవాల్సి వచ్చింది. ఇంకా గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. చలి అయితే పెరుగుతుంది. అందులోనూ ఇంకా ఈవినింగ్ అవుతుంది, సూర్యుడు కూడా వెళ్ళిపోతాడు, వెలుతురు కూడా తగ్గిపోతుంది కాబట్టి చలి అయితే వేస్తుంది. మంచి అయితే లేదు. మంచి లేకపోయినా చలి అయితే బాగా ఉంటుంది. మేబీ నాకు తెలిసి 0 వరకు వెళ్ళిపోతుంది డిగ్రీస్. ఇప్పుడే 9 or 8 ఉంది. దేవుడి దర్శనానికి అయితే వచ్చేసాము. ప్రసాదం కూడా తీసుకున్నాము. లాకర్లో కాస్త షూస్, బ్యాగ్ అన్ని, ఫోన్ అన్ని పెట్టేసి చక్కగా దర్శనానికి వెళ్ళిపోతాం. జై మాతాది. ప్రసాదం తీసుకున్నాము. జై మాతాది. సామాన్లు పెట్టేశాము. 630 మంది మొత్తం సామాన్లన్నీ ఇందులో పెట్టేశాము. సామాన్లు తీసేసుకున్నాము. జై మాతాది. దర్శనం పూర్తయింది. ఇవన్నీ లాకర్స్. టెంపుల్లోకి చెప్పులు కానీ, తర్వాత బెల్ట్ కానీ, ఫోను, స్మార్ట్ వాచెస్, లెదర్కి సంబంధించింది కూడా ఏమీ అలౌ చేయరట. అన్నీ ఇక్కడే పెట్టేశాము. దర్శనానికి వెళ్ళాము. చాలా బాగైంది దర్శనం అయితే. కొంచెం క్రౌడ్ ఉంది కానీ చాలా బాగైంది. గుహ లోపల అమ్మవారు ఈ విధంగా ఉంటారు. దర్శనం చేసుకోండి. జై మాతాది. రాత్రి ఇక్కడికి మనం వచ్చేసరికి 7:30 8 అయింది. రాత్రి చాలా అలసిపోయాము. వీడియో చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. రాత్రి దుర్గా భవన్ అని చెప్పి ఒక పెద్ద హాల్లా ఉంటుంది. అందులో రూమ్ కింది ఇట్లా ఉంటాయి చూడండి. ఇట్లా ఇది ఒక రూమ్ కింద, దీంట్లో ఇట్లా బెడ్స్ ఉంటాయి. వేరే రూమ్ కూడా వెళ్దాం. ఇట్లా ఒక ఫ్లోర్కి మొత్తం ఇది 411, అది 402, మనం ఉంది 410. ఇట్లా ఇలా మనం స్టార్టింగ్లోనే వచ్చేసి ఏ బెడ్ మనం తీసుకుని దాని మీద కూర్చుంటే అదే మంది. ఓపెన్ చేయగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి దాని మీద కూర్చోవాలి. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోతాయి. చాలా మంది తర్వాత కూడా వస్తారు కానీ దొరకవు. ముందు వస్తే మనకి దొరుకుతాయి. మావైతే ఈ 2 తీసుకున్నాము. పవర్ సాకెట్ కూడా ఉంది కాబట్టి మన లగేజ్ కింద అయింది కాబట్టి మనం చెక్అవుట్ ఏం లేదు, సామాన్సుడికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి భైరవనాథ్ మందిర్కి వెళ్దాము. అక్కడి నుంచి ఇంకా మెల్లగా చూసుకుంటూ కిందకి వెళ్ళిపోతాం. జై మాతాది. రాత్రిలో దుప్పట్లు కూడా ఇచ్చారు కదా, వాళ్ళ అన్న తెచ్చాడు, నేను వెళ్ళలేదు. అది లైన్, ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేది చూపిస్తాను. అక్కడ దుప్పట్లు ఇస్తారు, మనకి ఎన్ని కావస్తే అన్ని ఇస్తారు. డిపాజిట్ కింద ఒక 500 నుంచి 1000 రూపీస్ తీసుకుంటారు. మళ్ళా ఇట్లా మార్నింగ్ రిటర్న్ ఇచ్చేస్తే మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్టే, కాకపోతే సెక్యూరిటీ కింద అమౌంట్ ఉంచుకుంటారు, తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు. చాలామంది నైట్ 9, 10, 11 వచ్చిన వాళ్ళకి రూమ్ లేకపోతే అట్లా 4-5 దుప్పట్లు తీసుకుని ఇట్లాంటి కింద కూడా పడుకుంటారు. పైకి వచ్చేసాము. మంచి వ్యూ ఉంది, చూద్దాం. అది రోప్ వే భైరవనాథ్కి వెళ్ళేది.
ఇదంతా వ్యూ బాగుంది. నైట్ తెలియలేదు కానీ లోపల ఉండి ఇప్పుడు బయటకు వస్తే మాత్రం చేతులు వణికిపోతున్నాయి. ఇప్పుడు ఒక గ్లౌజులు వేసుకునే ఉన్నా, వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి మళ్ళీ గ్లౌజులు తీసాను. కానీ 0 టెంపరేచర్ అనిపించకపోవచ్చు, 0 ఉందా అని. కాస్త వెళ్తురు వచ్చింది కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ గూగుల్లో చూస్తే 0 టెంపరేచర్ వైష్ణోదేవి అని చూపించింది. షాక్ అయిపోయినాయి. అయితే 0 ఉందా, 0 మనం తట్టుకోగలుగుతున్నామా? నిన్న మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి ఉంటుందని. చలి లేదు కూడా. రోపే స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇంకా జూమ్ చేస్తా. 0 ఉంటుంది అనుకోలేదు, ఉంది. అయినా మనం సాధించాం. స్నానం చేయడానికి బాతింగ్ ఘాట్ దగ్గరికి వచ్చాము. అయితే ఇక్కడ కిందకి ఎంట్రీ టు రోప్వే టికెట్ కౌంటర్ ఉంది. ఆ లైన్లో నుంచి మనం రోప్వే టికెట్ తీసుకోవాలి. లేదా అక్కడ కూడా ఇస్తారు. అక్కడ ఇక్కడ 2 చోట్ల తీసుకోవచ్చు ఆఫ్లైన్ అయితే. అదే ముందే మన దగ్గర ఆన్లైన్ ఉంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా వెళ్ళి చూపించేస్తే మనకి అలో చేసేస్తారు. ఆన్లైన్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి లైన్లో నుంచి ఒక్క లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆన్లైన్ లేకుండా ఆఫ్లైన్ అయితే మాత్రం ఇట్లా లైన్లో అట్లా నుంచోవాల్సి వస్తుంది. క్రౌడ్ బట్టి రష్ ఎక్కువ ఉందంటే మనకి టైం పడుతుంది, లేదు అంటే తొందరగా అయిపోవచ్చు. ఏదైనా ఒకటే ప్రైస్. సో ఆన్లైన్ చేసుకోవడం బెటర్. అడ్వెంచర్ 0-1 degreesలో ఇప్పుడు మనం చన్నీళ్ళు స్నానం చేయబోతున్నాం. చూడాలి, తట్టుకోలే అసలు. షర్ట్ తీసేసి ఉత్తి థర్మల్స్ వేసుకుంటేనే షవర్ వచ్చేస్తున్నాం, షవర్ అయిపోతున్నాం. చూడాలి మరి స్నానం చేసాక ఎట్లుంటుందో. అది స్నానం చేసాము, మామూలు చల్లగా లేవు. లోపల అడుగుతున్నారు ఎంత వేడిగా ఉన్నాయి నీళ్ళు అంటే, మన జీవితంలో ఎప్పుడు చూడనంత వేడిగా ఉన్నాయని చెప్పా. అంత చల్లగా ఉన్నాయి. స్నానం చేసాం మొత్తానికి, కానీ తట్టుకోగలుగుతున్నాం. చలి తట్టుకోలేక కాళ్ళు చూడండి ఎట్లా పెట్టుకున్నాను. ఇది అమ్మవారి దర్శనానికి వెళ్లే దారి. ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. స్కై వాక్ మొత్తం అంతా కూడా మనం అమ్మవారికి డైరెక్ట్ గా దర్బార్ వరకు కూడా వెళ్ళిపోతాం. ఇది రీసెంట్ గా ఒక 1.5 year అయింది ఓపెన్ చేసి. చూసారా ఎంత లైన్ ఉందో. ఇక్కడ వరకు కూడా అందరూ వస్తారు మామూలుగా, పైనుంచి కానీ గుర్రాలెక్కి హెలికాప్టర్ ఎట్ నుంచి అయినా నడుచుకుంటూ. కానీ ఇక్కడికి వచ్చాక ఈ సెపరేట్ లైన్లోంచి వెళ్తే అమ్మవారి దర్శనానికి ఇక్కడి నుంచి కూడా ఒక దగ్గర 1.5 kilometers పైన ఉంటుంది. కాకపోతే అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ లోపలికి వెళ్ళాక కాస్త క్రౌడ్ ఉంటారు. అక్కడ అమ్మవారి గుహ. ఇదంతా లైను. మనకి సాటర్డే సండేస్ కానీ కొంచెం ఫెస్టివల్ టైం, అమ్మవారి నవరాత్రులు అట్లాంటి టైంలో ఈ లైన్ మొత్తం ఫుల్ అయిపోయి ఒక 1.5 kilometers 2 kilometers వరకు కూడా వెళ్ళిపోతుంది. దీనికి ముందే మనం బ్యాగ్ కానీ, దీనికి ముందే ఈ స్కై వాక్ కాకుండా లెఫ్ట్కి వెళ్తే అక్కడ లాకర్స్ ఉంటాయి. ఫోను, చెప్పులు, బ్యాగు, బెల్ట్, స్మార్ట్ వాచ్ అవేవి కూడా లోపలికి వెళ్ళలేదు. అవన్నీ కూడా మనం అక్కడ నిన్న మనం పెట్టాం కదా, అట్లా అందులో పెట్టేయాలి. అస్సలు వెళ్ళలేదు. ఇదంతా కూడా వే. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటాం ఇప్పుడు రోప్ వేకి. చూస్తున్నారుగా రోప్ వే. ఇది రోప్ వేకి వెళ్ళే వే. ఇటు వెళ్ళాలి. ఇది టెంపుల్. రోప్ వే లైన్ లోకి వచ్చాం. అక్కడ టికెట్ చూపించాము. ఇది లైన్. అమ్మవారి దర్బార్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి జై మాతాది. మనం జై మాతాది ఉంది కదా, అందులోనే స్టే చేసాం దుర్గా భవన్. రోప్ వే లైన్ లోకి వచ్చాము. ఎంత లైన్ ఉందో. ఇలా తిరిగి అలా తిరిగి కిందకి వెళ్తే అక్కడ ఉంది రోప్ వే. ఇది లైను. ఒక్కొక్క ట్రిప్ కి 20 to 30 members వెళ్తున్నారు. నుంచుని కూర్చుని వెళ్తున్నారు. వెనకాల కూడా పెద్ద లైన్ ఉంది. ఆ పైనుంచి అలా కిందకి వచ్చాం. ఇంకా కిందకి అలా వెళ్ళాలి. కారణంగా శీతాకాలం కానీ కార్తీక మాసం అట్లాంటప్పుడు స్నానం చేయాలంటేనే వేడి నీళ్ళు, అమ్మో బాబోయ్ చలి చలి అని కష్టపడతాము. కానీ ఇక్కడ 0 degrees ఉంది. చుట్టూ కొండలు, చల్ల నీళ్లు.
ఎంత చల్ల నీళ్ళు అంటే ఐస్ గడ్డలు కూడా ఇంకా దీనికంటే కొంచెం వేడిగా ఉంటాయేమో అనిపించింది. చేతులు అయితే గడ్డ కట్టుకుపోయి అట్లాంటి చల్లో కూడా మనం ఈరోజు 0 degrees లో స్నానం చేసాం. ఆ నీళ్ళు అది కూడా షవర్ పైనుంచి వచ్చి మీద పడుతుంటే హిమాలయాల నీళ్లు అసలు తట్టుకోలేకపోయాం. కానీ పక్కనే చిన్న మంట కింద ఉంది, అక్కడికి వెళ్ళి వెచ్చ కాసుకున్నాము. కానీ ఇదంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ భలే ఉంది. ఇటుపై ఎక్కేసాం, ఇటు ఎగ్జిట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. పైన షెడ్ వేసి ఉంది, మనం అంతా నడుచుకుంటూ ఇందాక వచ్చింది అమ్మవారికి. అక్కడి నుంచి మళ్ళీ పైన మీకు ఒక గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది కదా అమ్మవారి గుడికి వెళ్ళే రూట్ అది. ఇదంతా ఇప్పుడు కింద చూస్తున్న రూట్ అంతా మనం భైరవనాథ్కి వెళ్ళే స్టెప్స్ రూట్, నడిచి వెళ్ళే రూట్ ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక 2 to 3 kilometers ఉంటుంది. మొత్తం తిరిగి వెళ్ళాలి. చాలా మంది ఇప్పటికే కలిసిపోయి ఉంటారు కాబట్టి ఎవరు వెళ్ళట్లా, చాలా తక్కువ మంది మాత్రమే వెళ్తున్నారు. వచ్చేసాం మనం. చూడండి ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ విపరీతంగా ఉన్నారు, మామూలుగా లేరు. మనం దర్శనానికి వెళ్ళిపోతాం. ఇదే భైరవనాథ్ మందిర్. ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుందాం 4. జై మాతాది. బాబా ఏం వ్యూ అసలు, చాలా బాగుంది. ఇది నార్మల్ వ్యూ, అది హెలిప్యాడ్. హెలికాప్టర్ వస్తే కనిపిస్తుంది, ఇంకా రావట్లేదు. కోతులు మాత్రం బాగున్నాయి, జాగ్రత్తగా ఉంటారు. మాతాది ఇక్కడ పెద్ద స్క్రీన్ కూడా ఉంది, అమ్మవారి దర్శనం కూడా అవుతుంది ఇక్కడ మనకి. ఇగో మొత్తం ధామ్, ఇదంతా వైష్ణోదేవ్ ధామ్. ఆఖరికి అమ్మ ఎండ తగిలింది, సూర్యనారాయణ ప్రభు. ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి అమ్మవారి మొత్తం ధామ్ అంతా కూడా. అమ్మవారి గుహ దర్శనం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు వ్యూ, చాలా అద్భుతంగా ఉంది. జై మాతాది, జై మాతాది. ఇది గుహ, కేవలం ఇది ఒక్కొక్కసారి అది కూడా క్రౌడ్ లేనప్పుడే ఓపెన్ చేస్తారు. ఇందులోంచి అసలు వెళ్ళాలి, కానీ ఇప్పుడు వేరే కొత్త రూట్ ఓపెన్ చేయడంతో ఇందులోంచి పంపించట్లేదు. కేవలం ఒక 1000 మంది అట్లా ఉంటేనే ఇందులోంచి పంపిస్తున్నారు, అంతకంటే ఎక్కువ అయితే పంపించట్లేదు. ఇది పురాణి గుహ, నిన్న కూడా మాకు ఇందులోంచి పంపించలేదు. జై మాతాది. రోప్ వేలో భైరవ బాబా మందిర్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు అమ్మవారి యొక్క గుహ దర్శనం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడే వర్చువల్ రియాలిటీలో అమ్మవారి యొక్క మొత్తం కథ అంతా కూడా 3D రూపంలో చూసాము. రామ్ మందిర్ ఉంది, మనం ఇందాక స్నానం చేసిన చోట. దాని పక్కన వర్చువల్ రియాలిటీలతో 12 నిమిషాలకి 100 రూపాయలు తీసుకుంటాడు. చాలా బాగుంది. అసలు అమ్మవారిని లైవ్ లో చూసినంత అదృష్టంగా, అంత ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఖచ్చితంగా అది చూసే ప్రయత్నం అయితే చేయండి. మేము అనుకోలేదు, నేను అనుకున్నా వెళ్దాము అని, కానీ టైం సరిపోతుంది అనుకోలా. కానీ టైం సెట్ చేసుకుని మరి వెళ్ళాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ 2 రూట్లు వచ్చాయి కదా, కిందకు ఒకటి వెళ్తుంది, పైనుంచి అలా ఒకటి వెళ్తుంది కదా, అది అమ్మవారి దర్శనంకి వెళ్ళేది. కింద జనాలు ఉన్నదంతా కూడా మామూలుగా ఈ దర్శనం అయిపోయిన వాళ్ళు లేదా చెప్పులు పెట్టుకునే వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా. అది అమ్మవారి గుహ. జై మాతాది. అమ్మవారికి ఇంకొకసారి ఇక్కడి నుంచే దండం పెట్టుకొని మనమైతే కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాము. జై మాతాది. అమ్మ మళ్ళా నీ యొక్క అనుగ్రహంతో తొందరలోనే నీ యొక్క దర్శనం అయ్యేటట్టుగా అనుగ్రహించమమ్మా అని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకున్నాము. జై మాతాది. జై మాతాది. అమ్మా వెళ్ళొస్తామమ్మా, వెళ్ళొస్తామమ్మా. జై మాతాది. మధ్యలో కాస్త టీ బ్రేక్ తీసుకున్నాము. ఈ టీ ఎంత అనుకున్నారు? బయట చిన్న గ్లాసు 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటాడు. ఇది ఓన్లీ 8 రూపీస్, 16 రూపీస్ ఓన్లీ. ఇక్కడ కోతులు మామూలు హడావిడి చేయట్లా, పైన రేకుల మీద డాన్స్ చేస్తున్నాయి. దెబ్బకి భయపడిపోయాం ఏంటని ఒక్కసారిగా రాళ్ళేమైనా పడిపోయామని భయపడ్డాం.
తెర చూస్తే కోతులు ఎన్నున్నాయో చాలా, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. నేను వీడియో తీస్తున్నాను కదా, పారిపోయి సడన్గా మీదకి వస్తున్నాయి. చేతిలో ప్రసాదం కానీ బ్యాగులు కానీ ఏముంటాయి అన్నిటినీ లాగేసుకుని అట్లా ఏదైనా కొండపైకి కానీ లేదంటే ఎక్కడొక్కటి కూర్చుని ఓపెన్ చేసుకుంటున్నాయి. అందులో వాటికి తినడానికి ఏం దొరకట్లా, మళ్ళీ వదిలేస్తున్నాయి. అట్లాగే 2-3కి మేము తీసిచ్చాము. పైన ఎక్కడో పడేస్తే కర్రతో లాగి ఆ ప్రసాదం అది తీసిచ్చాము. కోతులైతే బాగా హడావుడి చేస్తున్నాయి. కొండ కదా, చాలా ఉన్నాయి. అందుకే ఈ షెడ్ అది వేసారు, రాకుండా ఇట్లా కోతులవి రాకుండా. అయినా సరే ఇట్లాంటి గ్యాపుల్లోంచి వచ్చేస్తున్నాయి. అదంతా కూడా ఫ్రీ సర్వీస్. చేత్తో తినిపించి మరి ఫొటోస్ తీసుకుంటారు. భలే నుంచున్నాయి. జై మాతాది, జై మాతాది. మనకి గుర్రాలు పెంచి వెళ్తుంటే అతుక్వారి అని చెప్పి ఒక రోడ్ వస్తుంది, కానీ అందులో అమ్మవారి టెంపుల్ కి వాళ్ళు తీసుకురారు. ఇది సపరేట్ గా కొంచెం మనం ఒక 400 మీటర్స్ అట్లా నడుచుకుంటూ వస్తే అతుక్వారి టెంపుల్ ఒకటి వస్తుంది, అమ్మవారి టెంపుల్. అందులో అమ్మవారు మొట్టమొదటగా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు తపస్సు చేసుకుంది. దగ్గర దగ్గర 900 సంవత్సరాలు అమ్మవారు తపస్సు చేసుకుంది. తపస్సు చేసుకుంటే భైరవనాథ్ బాబా అనే ఒక ఆయన అమ్మవారిని చూసి అమ్మవారిని వివాహం చేసుకోవాలని చెప్పి అమ్మవారిని ఇబ్బంది పెడుతూ ఉంటే అమ్మవారు అతన్ని సంహారం చేసింది. అటువంటి సంహారం చేసినటువంటి ప్లేస్ అయితే పైన వైష్ణోదేవి మాత మందిరు. ఇక్కడ అమ్మవారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన వచ్చి ఇబ్బంది పెట్టాడు. ఆ అమ్మవారు తపస్సు చేసుకున్నటువంటి గుహమట. ఆ గుహకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి పరిచి అంటే చిన్న టోకెన్ గా, అది ఎంతో మనకు ఐడియా లేదు, చాలా రష్ ఉందని అయితే వెళ్ళలేదు. అది తీసుకుని ఆ గుహలోకి వెళ్ళాలి. చాలా చిన్న గుహ, చూశాను, వీడియో అలౌ లేదు. కానీ అక్కడ చిన్న గుహలోంచి లేడీస్, జెంట్స్, పిల్లలు అందరూ కూడా ఆ గుహలోంచి దూరి అమ్మవారి పాదుకలు ఏమైనా ఉంటాయేమో, మరి లోపల ఏం లేవన్నారు, మరి ఏదో ఒకటి ఉంటుంది, అది దర్శనం చేసుకుని పైకి వస్తున్నారు. అక్కడే చిన్న అమ్మవారి మందిరం కింద కూడా కట్టారన్నమాట. అది మనం గుర్రాల నుంచి వెళ్తుంటే మిస్ అవుతుంది. అది కూడా ఇవాళ మనం కవర్ చేసాం. జై మాతాది. నిన్న మనం కింద నుంచి పైకి వెళ్ళిన రూటు ఒకటి, ఇప్పుడు మనం దిగుతున్న రూటు వేరే. ఎందుకంటే నిన్న గుర్రాలు తీసుకెళ్లిన రూట్లో చాలా మంది ట్రెక్కింగ్ చేసుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. కానీ ఈ రూట్ లో చాలా ప్రశాంతంగా ఉంది. మనం కొత్త రూట్ నుంచి వచ్చాము అతుక్వారి వరకు. ఇక్కడ నుంచి కూడా కట్రాకి వేరే రూట్ అని ఉంది, ఇది వెళ్తున్నాము. ఈ రూట్ చాలా సాఫ్ట్ గా ఉంది. దాంతో పాటు గుర్రాల డిస్టర్బెన్స్ లేదు. మెయిన్ ఇట్లా ఓన్లీ ఏమైనా వెహికల్స్ వస్తే తప్ప మనకు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. అదే గుర్రాలు వచ్చే రూట్ అయితే ఫస్ట్ అది చిన్నగా ఉంది రూట్, ఇంత పెద్ద రూట్ లేదు. దాంతోపాటు సడన్ గా గుర్రాలు వచ్చి గెంటేస్తూ ఉంటాయి, తన్నేస్తూ ఉంటాయి, మీద పడిపోతూ ఉంటాయి. ఎక్కడ మీద పడిపోతాయని భయంగా కంటే హాయిగా ప్రశాంతంగా అమ్మవారి నామ జపం చేసుకుంటూ కిందకి వెళ్తున్నాం. జై మాతాది. మనం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు షార్ట్ కట్స్ తీసుకున్నట్టుగా ఇక్కడ కూడా షార్ట్ కట్స్ మొదలెట్టేసాం. ఇది 250 మీటర్స్, కిలోమీటర్ కలిసి వస్తుంటా. అదంతా లెక్క లేకుండా ఇట్లా షార్ట్ కట్ చూద్దాం. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్టుగా స్టెప్స్ అనవసరంగా వచ్చాము. చాలా కష్టంగా ఉంది. కొండని ఇట్లా మెట్ల మలిచారు, చాలా చేయడం బాగా చేశారు. కానీ మరి మనం అలసిపోయి ఉండడం వల్ల లేకపోతే మరి తెలియదు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ బాటికి అదైతే సగం దూరం దిగిపోదాము. ఇప్పటికి ఇంకా మనం 100-150 మెట్లు దిగి ఉంటాం 470లో. ఇదే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తోంది. కాదు, ఇది కొండ మనం ఎక్కుతున్నామా మెట్లు ఎక్కుతున్నామా అన్నట్టుగా ఉంది. చూడండి అసలు ఎంత డౌనుకున్నాయో. ఎక్కడమో కష్టమే, దిగడమో కష్టమే. అలా డౌన్కి అలా వెళ్తూనే ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది. మన కార్డు రిటర్న్ ఇవ్వాల్సిన ప్లేస్ వచ్చేసింది. రిటర్న్ ఇచ్చేసి ఇంకా కిందకి వెళ్ళిపోదాం.